తెలంగాణలో కుల గణనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మాజీ మంత్రి కేటీఆర్ కుల గణనపై ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టాల్సిన అవసరం లేదు అని విమర్శించారు. ఆయన 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కుల గణన ఎందుకు చేయలేకపోయారని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. బీసీ కుల గణనకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మాట సందర్భంగా ముందు చెప్తుంది అందరికీ. కేటీఆర్ గారు మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు, మాకు గడువు అంటూ డెడ్ లైన్ పెట్టాల్సిన అవసరమే లేదన్న మాట ఈ సందర్భంగా చెప్తూ, మా ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటుందో దాన్ని పట్టుకొని ట్విట్టర్లో ఒక మాట, టీవీల ముందు మరో మాట, మేము అడిగినాకనే వీళ్ళు చేసినని చెప్పడానికి కోసం ప్రయత్నం చేసేటువంటి కుటిల రాజకీయ నీతిగా నేను భావిస్తా ఉన్నా. 9 సంవత్సరాల ప్రభుత్వ హయాంలో ఏనాడైనా బీసీల గురించి కులగణన చేయాలని చెప్పిన ఆలోచన మీకు ఎందుకు రాలేదని చెప్పిన మాట సందర్భంగా జమిలి ఎన్నికలపై కూడా ఆయన స్పందించారు. ఎన్నికల విషయంలో కొన్ని సమస్యలున్నాయన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వాటిని అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై పార్టీలో కూడా చర్చ జరుగుతోందన్నారు ఆది. ఆ ప్రభుత్వం యొక్క ఆలోచన జమిలి ఎన్నికలు పోదామంటున్నారు. దానికి సాంకేతికంగా ఉన్న సమస్యలు ఏమన్నా చట్ట రూపంలో చేస్తే ఇప్పుడు ఒకేసారి రావాలంటే ఒకటేమో మనం చూస్తున్నాం ప్రతి సంవత్సరం కొన్ని ప్రాంతాల్లో 5, 6 అసెంబ్లీ సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. మరి దాన్ని ఎట్లా మారుస్తారు? వాళ్ళు జమిలి ఎన్నికలు పోవాలనుకుంటే 2029లో వెళ్ళాలి, లేకపోతే 2028లో వెళ్ళాలి నాకు తెలిసిన మాట. ఆ లోపల 10 అసెంబ్లీ స్టేట్లు మరీ ముందు ఉంటే వాళ్ళు పొడిగిస్తారా, లేదంటే వాళ్ళు తీసేస్తే చట్టపరంగా ఒప్పుకుంటారు? ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుంది.